ఆయన మెంటల్ కండిషన్ బాగలేదని అందరికీ అర్థమవుతా ఉంది. మానసిక స్థితి బాగలేనప్పుడు ఇటువంటి ఉన్మాద భరితమైన మాటలు ఆయన దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక వ్యక్తి కాదు, ఇన్ని కోట్ల మంది తెలుగు వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్న ఈ స్టేటు చీఫ్ మినిస్టర్ ఆయన. అటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా 5-6 సందర్భాల్లో ఆయన ఏ విధంగా మాట్లాడాడో మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి అయితే ముఖ్యమంత్రి కాలర్ పట్టుకోమన్నాడు, అంతకుముందు అయితే ఒకసారి చీపులతో చెప్పులతో కొట్టండి అని చెప్పని ఒకసారి పిలిపించాడు. మొన్న అయితే నడి రోడ్లో కాల్చాలనిపిస్తుందని చెప్పాడు. నిన్న లేటెస్ట్గా మళ్ళీ ఏమాత్రం పశ్చాత్తాపం కానీ లేకపోతే బాధ కానీ పడకుండా ఉరి తీస్తే సరిపోతుంది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఇది మామూలు వ్యక్తులు మాట్లాడే భాష కాదు, పరిస్థితి కాదు. ఒక ఉన్మాదిలాగా మానసిక స్థితి బాగలేక అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా అతన్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను లాస్ట్ వీకే చెప్పడం జరిగింది. మా విశాఖలో ఫేమస్ మెంటల్ హాస్పిటల్ ఉంది, అక్కడ చేర్పిస్తే దానికి కావాల్సిన ఖర్చులు కూడా మావాడు వైజాగ్ వాళ్ళు పెట్టుకుంటామని చెప్పి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఆయన్ని హాస్పిటల్లో చేర్పిస్తే బాగుంటుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. మామూలుగా ఇప్పటిదాకా కూడా ఈ రాష్ట్రానికి ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు పనిచేశారు. బట్ ఇంతవరకు ఎప్పుడు ఇటువంటి ఒక అసమర్థ, ఒక అవినీతితో కూడిన లేకపోతే చేతకాని ప్రతిపక్ష నాయకుడిని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక ఇల్యూజన్లో కూడా ఉంటా ఉన్నాడు మనిషి. మనం చూసాం విశాఖపట్నంలో ఏదైతే జనవరి 26 దేశం మొత్తం కూడా ఒక రెడ్ అలర్ట్ ఉంటే మొత్తం ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, మొత్తం ఈ ఇంపార్టెంట్ ప్లేస్లో కూడా హై సెక్యూరిటీ ఉంటే అటువంటి రోజు ఆ నెక్స్ట్ డే ఒక పార్ట్నర్షిప్ సమ్మిట్, 50కి పైగా దేశాల నుంచి విదేశీ ప్రతినిధులు, వందలాది మంది ఇన్వెస్టర్స్ అందరూ కూడా వైజాగ్లో వచ్చి జనవరి 27, 28 పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతూ ఉంటే 26వ తేదీ ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి బీచ్ రోడ్లో జల్లికట్టు తరహా ఉద్యమం చేస్తాం, నిరసన దీక్ష చేస్తామని చెప్పి వైజాగ్ వస్తే అక్కడ అధికారులు ఆ రోజు ఆయనకి చెప్పారు, ఇక్కడ నిషేధం ఉంది, రెడ్ అలర్ట్ ఉంది, కాబట్టి మీకు అనుమతి లేదని చెప్తే ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఉన్న ఏసీపీ, ఏంటి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఒక కాబోయే ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నావు అని చెప్పని ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే మీకు ఇక్కడే కృష్ణా జిల్లాలో బస్సు యాక్సిడెంట్ అప్పుడు కలెక్టర్గా ఉన్న బాబు గారు కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడాడో కూడా ఆ రోజు మనం చూసాం. నిన్ను జైల్లో పెట్టిస్తాను, నాతో పాటు జైల్లో తీసుకెళ్తాను, ఏదో రకరకాలుగా, అంటే ఇది ఒక సాధారణ స్థితిలో ఉన్న మనుషులు మాట్లాడే భాష కాదు, మాటలు కాదు. ఆయన యొక్క మానసిక స్థితి ఆ విధంగా ఉంది. అటువంటి ఉన్మాదిని ఇటువంటి సభ్య సమాజంలో తిరగనీయడం కూడా మంచిది కాదనేదే అందరి అభిప్రాయం. ఏదైనా ఎన్నికలు అనేది అన్నిసార్లు అందరూ కూడా వస్తూ ఉంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు. దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి. మామూలుగా గవర్నమెంట్ అయితే ఏం చేసింది, అక్కడ ఏ విధంగా చేయబోతా ఉంది చెప్పుకుంటారు. అపోజిషన్ అయితే గవర్నమెంట్ ఏదైనా ఎక్కడన్నా ఫెయిల్ అయితే ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఏంటనేది అది నిశ్చితంగా లేకపోతే ఒక సెన్సిటివ్గా అందరికి అర్థమయ్యేట్లు చెప్తారు. అంతే తప్ప ఇటువంటి భాష ఇంతవరకు ఎవరు కూడా వాడలేదు. అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. అది ఆయన తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏ తీసుకుంటే వాళ్ళ తాత రాజారెడ్డి గారు కానీ లేకపోతే తండ్రి గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరిది వాళ్ళ డిఎన్ఏ ఏదైతే తీసుకుంటే అంతా కూడా ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కాబట్టి వాళ్ళకి ఆ భాష, అటువంటి మాటలు వాళ్ళకి వస్తూ ఉంటాయి. అటువంటి దీంట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు 66, 67 సంవత్సరాల వయసులో రోజుకి ఇన్ని గంటలు కష్టపడుతూ ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక ఘాటిలో పెడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని కాల్చాలి, లేకపోతే ఉరి తీయాలి, లేకపోతే కాలర్ పట్టుకోవాలి, లేకపోతే ఈట్లతో కొట్టాలి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఇవన్నీ కూడా రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈయన ఇదే విధంగా కొనసాగితే నెక్స్ట్ రేపు 2019 ఎన్నికల్లో ఇప్పుడున్న ఆ ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఆయనకు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే డెమోక్రసీలో బ్యూటీ ఏంటంటే ఆ నెంబర్ వల్ల ఏదైతే ఆయన కొన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచాడు కాబట్టి ఆయన ఒక అపోజిషన్ లీడర్గా ఈరోజు ఉండగలిగాడు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన అన్నిసార్లు ముఖ్యమంత్రిగా, అన్నిసార్లు ప్రతిపక్ష నాయకుడిగా, మరి ఎంతోమంది దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక అనుభవం లేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడిగా అయినంటే ఆయన మాట్లాడే మాటలకి మనం సమాధానాలు చెప్పాల్సి వస్తూ ఉంది. అయితే ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు.
ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా శక్తి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవన్నీ కూడా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయనేది అందరికీ కూడా తెలుసు. రేపు 2019 ఎన్నికల్లో ప్రజలు ఇంకా స్పష్టమైన తీర్పిచ్చి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా చేస్తారని మేము భావిస్తాం.